ఉంటారు. మీరు రాసుకున్నటువంటి గత వారం మీరు నోట్ చేసుకున్న పాయింట్ ఏదన్నా ఉంటే ఒకటి అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ముగ్గురు నలుగురు, తర్వాత మనం క్లాస్లోకి వెళ్దాం. హరే కృష్ణ. పోయిన వారం మీరు విన్న దాంట్లో మీరు రాసుకున్నటువంటి ఒకటి లేదా రెండు అంశములు అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయగలరు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ. హరే కృష్ణ ప్రభుజీ, ఓకే. దండవత్ ప్రణాం ప్రభుజీ. నాకు ఒక చిన్న పాయింట్ గుర్తుంది ప్రభుజీ, అది చెప్పామంటే చెప్తాను ప్రభుజీ. చెప్పండి మాత, ప్లీజ్ చెప్పండి మాత. అంటే అది లాస్ట్ వీక్ దేనా అనేది నాకు అంత డౌట్ ఉంది, కానీ గుర్తుంది, చెప్తా ప్రభు. చెప్పండి మాత, ఏదైనా పర్లేదు చెప్పండి. అంటే ఒక భక్తుడైన వాళ్ళే రాజుగా పరిపాలించడం మంచిదని చెప్పారు మీరు. అది నాకు అది గుర్తుంది ప్రభుజీ. అది నాకు ఇప్పటిదాకా అదే గుర్తులో పెట్టుకొని చెప్తున్నాను ప్రభు. అది కరెక్టో లేదో తెలియదు ప్రభు. కరెక్ట్, లాస్ట్ క్లాస్ చెప్పుకున్నాం మాత, కరెక్ట్. అది కూడా అలాంటి వాళ్ళు ఉండాలి అంటే మీరు దాని గురించి చెప్పారు నాకు. అవును మాత. ప్రణామాలు. హరే కృష్ణ. పురము యొక్క హితమును కోరుకునేవాడు అంటే లాస్ట్ వీక్ చెప్పుకున్నది. సో ఎన్నిసార్లు విన్నా మర్చిపోతాం. ఒకసారి రాసుకుంటే మనం మర్చిపోం అన్నమాట. అందుకని అన్నిట్లో ఏదైతే ఉత్తమమైనది ఉంటుందో అదే భగవంతుని యొక్క ఐశ్వర్యం అవుతుంది అనేది అర్థమైంది. కరెక్ట్. హరే కృష్ణ. సో అందుకని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరూ కూడా పెట్టుకోండి తప్పనిసరిగా. క్లాస్ అనగానే మీ పక్కన ఉండవలసిందంటే భగవద్గీత పుస్తకం ఉండాలా, ప్లస్ నోట్బుక్ ఉండాలా, ఒక పెన్నో పెన్సిల్ ఏదో పెట్టుకోవాలా, ఒక పాయింట్ రాసుకోవాలి తప్పనిసరిగా. ఒక్క పాయింట్ రాసుకోగలిగితే చాలా రోజుల్లో మీకు అర్థమయ్యేటువంటిది. రాసుకోగలిగితే నెమ్మదిగా ఒక్కొక్కటి వారానికి గుర్తుపెట్టుకున్న ఒక్కొక్కటి అవి అనేకమైన అంశములు మీ మొదల్లో నిలబడిపోతాయి. రాయలేదనుకోండి, ఇస్కాన్ అన్నమాట. అంటే మనకి హిందీలో చెప్పుకున్నాం, ఇస్కాన్ సే సున్తే ఉస్కాన్ సే జాయేగా అని. సో ఈ చెవిలోంచి వింటే ఆ చెవిలో వెళ్ళిపోతుంది కదా. ఇస్కాన్ అంటే ఈ చెవి, ఇస్కాన్ మనం ఉస్కాన్ అంటే ఆ చెవిలోంచి వెళ్ళిపోతుంటుంది మనకి. ఇప్పుడు ఈ మధ్యలో స్టాగ్నెట్ అవ్వాలంటే మనం నోట్బుక్ పెట్టుకోవాల్సిందే. అందుకని మరొకసారి విజ్ఞప్తి చేసేటువంటిది, అందరూ కూడా ఇవాళ విన్న విషయాలన్నీ కూడా కనీసం ఒక్క పాయింట్ నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మరి వచ్చే వారము ఈ వారం క్లాస్ చివరిలోనూ అందరితో అందరితో పంచుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అలాగే ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల కూడా ప్రతి ఒక్క వారిని మన సంఘానికి. ఓకే. సో మొత్తం ఈ యొక్క అధ్యాయాన్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవడం అంత సులభమైనటువంటి విషయం. అందుకని అర్జునుడు అడిగినప్పటికి కూడా భగవానుడు నేను అన్నీ చెప్పను కానీ ముఖ్యమైనవి చెప్తాను అని అన్నాడు అనమాట. తర్వాత 8వ శ్లోకం నుంచి 11వ శ్లోకం దాకా చతుశ్లోకి భగవద్గీత గురించి చెప్పుకున్నాం మనం. ప్రభు 12 నుంచి పంచాడు. సర్వాడని విభుడని చెప్పుకుంటూ వచ్చారు. తర్వాత శ్రీకృష్ణుని యొక్క విభూతుల గురించి ప్రశ్నిస్తాడు 16-17 శ్లోకాల్లో అర్జునుడు అనమాట. ఇక అప్పటి నుంచి తను భగవానుడు 15వ శ్లోకం నుంచి చెప్తుంటాడు, నేను ప్రధానమైన వాటి గురించి చెప్తాను, అన్నీ చెప్పడం అనేటువంటిది అసాధ్యం విషయం కాబట్టి అని చెప్పి వివరించడం మొదలుపెట్టారు అనమాట. సో అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం. సో గత వారం చివరిగా మనం చెప్పుకున్నటువంటి శ్లోకము 10వ అధ్యాయంలో 31వ శ్లోకం. తరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవి.
నేను పవిత్రమర్చేటువంటి వాటిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరామ్, 42వ శ్లోకంలోకి వెళ్దాం. సర్గాణామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మ సర్గాదిరంతశ్చ అర్జున. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. సర్గాణామాదిరస్తస్య మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మా విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. శ్రీల ప్రభుపాద్ కి జై. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధంగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో గడపటి సత్యమును అయి ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నాగమణి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. సర్గానామాదిరంతశ్చ మధ్యం చైవాహమర్జున ఆధ్యాత్మా విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపడి సత్యమును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సావిత్రి మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. సావిత్రి మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను మా ప్రభుజీ. చదవండి మాతాజీ ప్లీజ్. సర్గానామాదిరంతచ్చ మద్యం చైవాహమర్జున ఆధ్యాత్మా విద్యా విద్యానాం వాద ప్రవదతామహం. ఓ అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము కూడా నేనే. అదే విధముగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, తార్కికులలో కడపటి సత్యమును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో అర్జున, సమస్త సృష్టికి ఆది అంతము మధ్యమము నేనే ఉన్నాను అంటే సృష్టి స్థితి లయములకు కారణము నేనే అనే విషయాన్ని ఇక్కడ భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. మనం చెప్పుకుంటాం కదా, సృష్టి స్థితి లయకారకులు ఎవరంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని చెప్పుకుంటాం. బ్రహ్మ సృష్టిస్తే విష్ణు స్థితికారకుడు, శివుడు లయకారకుడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో ఈ ముగ్గురు కూడా సత్వ రజో తమో గుణములకు ప్రాతినిధ్యం వహిస్తారు. విష్ణువు సత్వగుణానికి అధిపతి అయితే రజోగుణాధిపతి బ్రహ్మ, తమో గుణాధిపతి శివుడు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం, అనేక సందర్భాల్లో చెప్పుకుంటాం. అదే విధంగా నేను శాస్త్రములలో ఆత్మకు సంబంధించిన ఆధ్యాత్మిక శాస్త్రమును, అంటే మానవుడు ఏ జ్ఞానమైతే తెలుసుకుంటే ఇతర జ్ఞానములు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉండదో అది వాస్తవమైనటువంటి జ్ఞానం అన్నమాట. అది ఏంటి ఆ జ్ఞానం అంటే భగవద్ జ్ఞానము. అది ఎక్కడ మొదలవుతుందంటే నేను ఎవరిని అని ప్రశ్నించుకోవడంతో మొదలవుతుంది. ఆధ్యాత్మిక శాస్త్రం ఎక్కడ మొదలవుతుంది? నేను ఎవరిని అనే దగ్గర మొదలవుతుంది. నేను ఎవరిని అని ప్రశ్నించుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తాం మనం శరీరంతో మన గుర్తింపు పొందుతున్నామా, ఆత్మతో గుర్తింపు పొందుతున్నామా? శరీరముతో అయితే మనం బలాని వాళ్ళ పిల్లలవనో, లేకపోతే బలాని ఇంటి పేరు గల వాళ్ళవనో, బలాని దేశం వాళ్ళవనో, రాష్ట్రం వాళ్ళవనో, జాతి వాళ్ళవనో, ఏదో ఒక రకమైనటువంటి సంబంధం దేహానికి పరిమితమై ఉంటుంది. కానీ దేహము మాత్రమే శాశ్వతం కానప్పుడు ఏది శాశ్వతం? ఆత్మ శాశ్వతమైనది అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో
ఆత్మ అనేటువంటిది ఉన్నది ఒకటి అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో, ఇది ఆధ్యాత్మిక శాస్త్రానికి మొదటగా మనం ప్రయాణించేటువంటి మార్గం అన్నమాట. సో అందుకని దీన్ని ఆధ్యాత్మిక శాస్త్రం అనను. అదేవిధంగా తార్కికులలో కడపటి సత్యమును అయి ఉన్నాను. ఇప్పుడు చాలా మంది మీలో సైన్స్ స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఉంటారన్నమాట. మీరు చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు అంటే థీరమ్స్ ఉంటాయన్నమాట. థీరమ్స్ని ప్రూవ్ చేయాలన్నమాట. ప్రూవ్ చేయాలంటే ఏంటంటే దానికి ఒక ప్రొసీజర్ ఫాలో అయితే అది దాన్ని హెన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఈజ్ అనేటువంటి ఒక థియరీని మనం ప్రూవ్ చేస్తూ ఉంటాం కదా. ఇది ఎలా ప్రూవ్ చేస్తామంటే తర్కము ద్వారా ప్రూవ్ చేస్తామన్నమాట. దీనికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, ఇవి రెండు ఎందుకు ఒకటిగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని. సో తార్కికులలో తర్కము ద్వారా దేన్ని తెలుసుకోవాలి అంటే సత్యం కోసం తర్కం చేయాలన్నమాట. తర్కము అంటే చర్చించుట. అంటే ఎటువంటి తర్కము అంటే ఒక నిబద్ధతతో కూడినటువంటి శాస్త్ర ప్రమాణముగా చేసేటువంటి తత్వము. శాస్త్ర ప్రమాణం ఎప్పుడైతే మనం మొదలుపెట్టామో తర్కములో శాస్త్రము కలిసినప్పుడు ఆటోమేటిక్గా అదేమవుతుంది, సత్యమునకు దారితీస్తుంది. సత్యము అంటే భగవత్ జ్ఞానము. సో ఆ విధంగా సృష్టి స్థితి లయములకు అంటే భగవంతుని యొక్క జ్ఞానమునకు, భగవత్ సంబంధమైనటువంటి ప్రయాణమునకు, జీవుని యొక్క పరిమితికి సంబంధించిన సమస్తమును నేనే అనేటువంటి అంశాన్ని ఇక్కడ భగవానుడు చెప్తున్నమాట. సృష్టి సంబంధమైనటువంటివన్నీ కూడా. సో అందుకని ఆది అయిన భౌతిక తత్వముల సృష్టి ఎలా జరిగిందంటే, మనము శ్రీమద్ భాగవతంలో మీరు చాలా మంది రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు, వినే ఉంటారు. రెండు ప్రధానమైనటువంటి పదములు మనం చెప్పుకుంటాం. విశ్వ సృష్టికి సంబంధించి సర్గ, విసర్గ అని చెప్పుకుంటాం. సర్గ అంటే సృష్టి, విసర్గ అంటే ఉపసృష్టి. సర్గ అంటే ఏదైతే కారణోదక శైన విష్ణువు నుంచి వచ్చినటువంటి అనంతమైనటువంటి బ్రహ్మాండములు ఆయన కారణోదక శైన విష్ణువు యొక్క రోమ కూపముల నుంచి వెలువడటాన్ని మనం సర్గగా చెప్పుకుంటాము. దానిలోకి ఎప్పుడైతే భగవానుడు బీజ రూపముగా ప్రవేశిస్తాడో, గర్భోదక శైన విష్ణువుగా ప్రవేశించినప్పటి నుంచి ఇక ఉపసృష్టికి కారణమవుతుందన్నమాట. సో ఇక తర్వాత బ్రహ్మ సృష్టి కొనసాగిస్తాడు. అందుకనే ఈ విశ్వం ఏదైతే ఉందో మహావిష్ణువు వలన, అంటే గర్భోదక శయన విష్ణువు, క్షీరోదక శయన విష్ణువు సృష్టి పొంది పోషించబడి పిదప శివుని లయం చేయబడతారనమాట. అందుకని వీటన్నిటికీ సమస్తమైనటువంటి కూడా వీటికి కారణం నేనైనటువంటి భగవానుడు అక్కడ స్పష్టం చేస్తున్నాడు. బ్రహ్మదేవుడు కూడా వాస్తవానికి గౌణ సృష్టికర్త అని మనం చెప్పుకున్నాము. అంటే రజోగుణ సంబంధమైనటువంటి గుణాధిపతిగా బ్రహ్మని మనకి శ్రీమద్ భాగవతం స్పష్టం చేస్తుంది. ఎందుకు ఆయన రజోగుణాధిపతి అంటే రజోగుణము నిర్వహణ యొక్క లక్ష్యం అనమాట. ఏ వ్యక్తిలో అయితే రజోగుణం ఉంటుందో అతనికి కార్యనిర్వహణ బాగా చేసేటువంటి ఇది ఉంటుందన్నమాట. అందుకనే బ్రహ్మ కూడా కోరుకుంటాడు, స్వామి నన్ను అదేంటంటే వైస్ వర్స, కార్యనిర్వహణ ద్వారా రజోగుణం వచ్చి చేరుతుంది, రజోగుణం ద్వారా కార్యనిర్వహణ చేస్తూ ఉంటారు. సో అందుకనే బ్రహ్మ ఎప్పుడైతే బ్రహ్మను సృష్టించమని భగవానుడు ఆదేశించాడో, గర్భోదక శయన విష్ణువు ఆదేశించినప్పుడు ఆయన భగవానుని ప్రార్థిస్తాడు, స్వామి నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా నేను చేసేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వు. అదే సందర్భంలో నేను నిర్వహిస్తున్నప్పుడు దాని ద్వారా నాలో రజోగుణము ప్రవేశించకుండా నన్ను ఆశీర్వదించని ప్రార్థిస్తాడనమాట. సో అందుకని ఆ విధంగా గౌణ సృష్టి, గౌణముతో కూడినటువంటి వాడు బ్రహ్మ కూడా. కానీ విశ్వ సృష్టి స్థితి లయకారకులు అందరూ కూడా భగవాను యొక్క భౌతిక గుణావతారములు. ఏమిటవి? సత్వ రజో తమో గుణములు అని చెప్పుకున్నాం మనం. అందుకని శ్రీకృష్ణ భగవానుడు సర్వ సృష్టులకు కూడా ఆది మధ్య అంతము అయి ఉన్నాడు అనే విషయాన్ని మనము నిరంతరము గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉన్నతమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆత్మజ్ఞానం గురించి మనం చెప్పుకున్నాము. 4 వేదములు, 6 అంగములు, వేదాంత సూత్రములు, తర్కశాస్త్రములు, ధర్మశాస్త్రములు, పురాణములు, ఈ విధంగా మొత్తం 14 విభాగాల గ్రంథాలు మనకి విజ్ఞానాన్ని అందిస్తుంటాయన్నమాట. వీటన్నిటిలో కూడా ఆధ్యాత్మిక బుద్ధిని బోధించేటువంటి గ్రంథము ప్రత్యేకించి వేదాంత సూత్రం ఏదైతే ఉందో ఇది శ్రీకృష్ణుని యొక్క ప్రాతినిధ్యము. ఇది సాక్షాత్తు వ్యాస భగవానుడు అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన గ్రంథం అనమాట. ఎక్కడ మొదలవుతుంది? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి వేదాంత సూత్రం ఏదైతే ఉన్నదో అక్కడతో మొదలవుతుంది అనమాట. సో సమస్తమైనటువంటి అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే బ్రహ్మం అనేది ఏంటో తెలుసుకోవాలని ఆశించేటువంటి వారు. ఇందాక చెప్పుకున్నాం మనం, బ్రహ్మం అంటే
సమస్తమైనటువంటి భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల సృష్టి అంతా బ్రహ్మముగానే పరిగణించబడుతుంది అని మనము తెలుసుకున్నాం అన్నమాట. సో అంటే మన శరీరము బ్రహ్మమే, శరీరము లోపల ఉండేటువంటి ఆత్మ బ్రహ్మమే, ఈ శరీరము ఆత్మతో కూడినటువంటి ఈ జీవరాశి ఉన్నటువంటి విశ్వము బ్రహ్మమే, ఈ విశ్వము తేలియాడేటువంటి మహత్తత్వము బ్రహ్మమే, ఈ మహత్తత్వం ఏదైతే ప్రతిరూపం ఆధ్యాత్మిక జగత్తు ప్రతిరూపమైందో ఆధ్యాత్మిక జగత్తు కూడా బ్రహ్మమే. సో అంటే భగవాను యొక్క శక్తి విస్తారం అంతా కూడా బ్రహ్మముగా చెప్పబడుతుంది. అటువంటి శక్తి విస్తారంలో భగవానుడు బీజ ప్రదాతగా ఆయన ప్రవేశించి ఉంటాడు. ఇది పరమాత్మగా చెప్పబడుతుంది. బ్రహ్మాండము ఎప్పుడైతే బ్రహ్మాండము గర్భోదక శైన కారణోదక శైన విష్ణువు నుంచి బ్రహ్మాండం వెలువడినప్పుడు దానిలో ఎటువంటి మార్పు ఉండదు. ఎప్పుడైతే పరమాత్మగా ఆయన గర్భోదక శైన విష్ణువుగా బీజ ప్రదాతగా బ్రహ్మాండంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు అందులో ఇక సృష్టి మొదలవుతుంది అనమాట. అందుకని సమస్తమైనటువంటి సృష్టి బ్రహ్మము, సమస్తమైనటువంటి సృష్టిలో భగవానుడు పరమాత్మగా ప్రవేశిస్తాడు. ఎక్కడి నుంచి? బ్రహ్మాండము నుంచి పిండాండము వరకు అని మనం చెప్పుకుంటాం, పెద్దవాళ్ళు అంటుంటారు అనమాట. అంటే ప్రతి జీవిలోకి కూడా ప్రవేశిస్తాడు భగవానుడు పరమాత్మ స్వరూపముగా. బ్రహ్మాండములోకి ప్రవేశిస్తాడు, ప్రతి జీవిలోనికి ప్రవేశిస్తాడు. ఇది భగవాను యొక్క పరమాత్మతత్వ వ్యాపకత్వాన్ని తెలియచేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని ఈ ఆత్మజ్ఞాన సంబంధమైనటువంటివన్నీ కూడా బోధించేటువంటి గ్రంథం ఏదైతే ఉన్నదో ఇది భగవానునికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే తార్కికుల మధ్య జరిగేటువంటి ప్రధానమైన వాదాలన్నింటినీ శ్రీల ప్రభుపాద ప్రస్తావిస్తారు. వీటిని ఒకటి దాన్ని జల్పము, రెండో దాన్ని వితండము అంటుంటారనమాట. నిదర్శనంతో తన వాదనను బలపరిచేటువంటి విధానాన్ని జల్పము అంటారు. అంటే తాను ఏదైతే చెప్తున్నానో దాని ప్రామాణికతను చూపించేటువంటి పరిస్థితి అనమాట. కానీ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిపక్షాన్ని ఓడించడమే ప్రధానంగా భావించి చేసేటువంటి వాదనలు కొంతమంది చేస్తుంటారు. మన సహజంగా మన పార్లమెంట్లో వీటిలో అసెంబ్లీలో చూస్తున్నాం, ఎదుటి వాళ్ళది తప్పు అనేటువంటి ఎంతసేపు వాటిని నిందించేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఇది వితండం అనమాట. కానీ వాస్తవ తత్వ నిర్ణయం ఏదైతే ఉంటుందో ఇదే నిజమైనటువంటి తర్కము అని శ్రీల ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. అటువంటి తర్కం ఏదైతే ఉందో అందులో వాస్తవం ఏదైతే ఉందో అదే సత్యము. ఇది శ్రీకృష్ణ అని భగవాను ప్రాతినిధ్యం వహిస్తుంది. ఎందుకంటే సత్యము అంటే వాస్తవము, శాశ్వతము అనేటువంటి భావం అనమాట. సో అందుకని ఆ వాస్తవము, సత్యము, శాశ్వతమైనది ఎవరు? భగవానుడు అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. సో ఆ విధంగా తర్వాత శ్లోకంలో మనం వెళ్దాం. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. అక్షరాణామకారోస్మి ద్వంద్వః సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాతాహం విశ్వతో ముఖః. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ మీరు చదువుతారా శ్లోకం? హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. ఓకే, నాగచంద్రిక మాత చదవండి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతో ముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయ్యున్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాత చదవండి మాతాజీ. హరే కృష్ణ అండి. హరే కృష్ణ మాతాజీ. అక్షరాణామకారోస్మి ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో దాతాహం విశ్వతో ముఖః. నేను అక్షరములలో అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ అండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. లక్ష్మీ కే కోసిర్ మాతాజీ. లక్ష్మీ కోసిర్ మాతాజీ. హరే కృష్ణ. లక్ష్మీ హరే గణపతి కృష్ణ ప్రభు. దండవత్ ప్రణాం ప్రభు.
అక్షరాణమకరోస్మిన్ ద్వంద్వ సామాసికస్య చ అహమేవాక్షయః కాలో ధాత్వాహం విశ్వతో ముఖః. అనువాదము పై ప్రభుపాద్. జై శ్రీల ప్రభుపాద్. అక్షరములలో నేను అకారమును, సమాసములలో ద్వంద్వ సమాసమును, నేనే అక్షయమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్షరములలో అకారమును, అకారంతో మొదలవుతుంది అక్షరం అనేటువంటి ఏ అక్షరమైనా కూడా మనకి అన్ని తెలుగులో మన భారతీయ భాషలన్నింటిలో కూడా ఇంక్లూడింగ్ ఇంగ్లీష్లో కూడా ఏ అంటే అదే కదా, అకారానికి మూలమే కదా అది కూడా. సో అందుకని అక్షరములలో అకారమును నేను అని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. సమాసములలో ద్వంద్వ సమాసాన్ని శాశ్వతమైనటువంటి కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి ఉన్నాను అని భగవానుడు తన యొక్క వైభవాన్ని చెప్తున్నాడు అనమాట. సంస్కృత అక్షరాలలో తొలి అక్షరం ఏంటంటే అకారం. వేదవాంగ్మయానికి కూడా అదే మూలం అనమాట. ఎందుకంటే అకారము లేకుండా ఏది ధ్వనించదు. ఆ అన్నప్పుడు ఏదైతే మనం నోరు తెరుస్తామో ఆ గొంతులోంచి వచ్చేటువంటి శబ్దమే అకారము కదా. సో అందుకని ప్రత్యేకించి ఓంకారం అని కూడా నేనేం చెప్తాడు భగవానుడు. సో ఓంకారములో కూడా అకారంతోనే మొదలవుతుంది. ఎందుకంటే ఆ ఉ మా అనేటువంటి 3 అక్షరముల సముదాయమే కదా ఓంకారం. అకార ఉకార మకారాలు అంటుంటాం మనం. ఆ అంటే అజ లేదా అవ్యయమైనటువంటి పరమాత్మ తత్వాన్ని తెలియజేస్తుంది అనమాట. సో అలాగే ఊ అంటే ఉపాదాన కారణం, అంటే భౌతిక సంబంధమైనటువంటి ప్రకృతి ఏదైతే ఉన్నదో దీనికి ఊ అనేటువంటి అక్షరం తెలియజేస్తుంది. అలాగే మా అనేటువంటిది ఏదైతుందో మమత్వం అనమాట. అంటే జీవుడు ఎవరైతే ఉన్నారో నేను అనేటువంటి జీవాత్మల గురించి, జీవుల గురించి చెప్తుంది మా. సో ఆ విధంగా పరమాత్మ, ప్రకృతి, జీవాత్మ మూడిటిని కలుపుతూ తెలిపేటువంటి శబ్దము ఓంకారములో కూడా మొదటి అక్షరము అకారమే, అంటే భగవానుని యొక్క ప్రతిరూపమే అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలన్నమాట. అలాగే సంస్కృతంలో అనేక సమాసాల పదాలు ఉన్నాయన్నమాట. అందులో ఉదాహరణకి రామకృష్ణులు అనేటువంటి ద్వంద్వ పదం ఏదైతే ఉందో దీన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఇందులో రామ కృష్ణ అనేటువంటి 2 పదాలు ఉన్నాయి కూడా అవి ఒకే రూపాన్ని కలిగటం వల్ల వాటిని ద్వంద్వ సమాసంగా చెప్పబడుతుంది. అలాగే సమస్తమును హరింపజేసేటువంటి కాలం ఏదైతే ఉందో అది చాలా భగవాను యొక్క తత్వం అనమాట. ఎందుకంటే హరింపజేస్తుంది, సమస్తమును హరించున్నది కాలమే అనే విషయం. అలాగే రాబోయేటువంటి కాలంలో సృష్ట్యాంతంలో గొప్ప అగ్ని ఉద్భవించి సర్వమును నశించేస్తుంది కనుక కాలము శ్రీకృష్ణుని ప్రాతినిధ్యాన్ని వహిస్తుంటుంది. భగవానుడు కూడా చెప్తాడు కాలో అస్మి అని చెప్తాడు భగవద్గీతలోని. నేనే కాలమని మరొక శ్లోకంలో చెప్తాడు కదా. అలాగే భగవానుని యొక్క సంకల్పమున చేత సృష్టించబడినటువంటి వాడు బ్రహ్మ. సో ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో సృష్టి కార్యము కొనసాగించడం కోసము ఆ బ్రహ్మదేవుడు కూడా ముఖ్యుడే అనమాట. అందుకనే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుని ప్రతినిధిగా మనము బ్రహ్మను చెప్పుకుంటాము. అందుకే శ్రీమద్ భాగవతం 3వ స్కందం 20వ అధ్యాయంలో 16వ శ్లోకం చెప్తుంది, తస్య నాభేరభూత పద్మం సహస్రార్కోరుధిదీతి సర్వజీవ నికాయౌక యాత్ర స్వయం అభూత్స్వరాట్. గర్భోదక శయన విష్ణువు నాభి నుంచి సహస్ర సూర్య తేజమును పొలిన తేజముతో కలిగిన పద్మం ఒకటి ఉద్భవించింది. బద్ధజీవులకు ఆ పద్మమే ఆధార స్థానం. సర్వశక్తి సమన్వితుడు బ్రహ్మదేవుడే దాని నుండి వచ్చినటువంటి తొలి జీవుడు అనేటువంటి విషయాన్ని మనకు శ్రీమద్ భాగవతంలో కూడా మనం చెప్పుకున్నాం. సో ఆ విధంగా అక్షరములలో అకారము, సమాసములలో ద్వంద్వము, శాశ్వతమైన కాలము, సృష్టికర్తలలో బ్రహ్మ కూడా భగవానుడే అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలన్నమాట. తదుపరి శ్లోకంలోకి వెళ్దాం. మృత్యు సర్వహరశ్చాపం ఉద్భవస్య భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చనారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. హరే కృష్ణ. ఎస్ నాగమణి మాత చదివారు ఇందాక మీరు మొత్తది. హరే కృష్ణ. ఎస్ శాంసంగ్ ఎవరు?
ఓపో F11 Pro మాతాజీ మీరు చదువుతారా శ్లోకం? ఓకే. సామ్సంగ్ SM A175F. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత, చదవండి మాతాజీ. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీవాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. అనువాదం శ్రీల ప్రభుపాద్ కీ జై. సమస్తమును మృంగివేయు మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులను పుట్టించువాడను నేనే అయ్యున్నాను. స్త్రీలలోని యశస్సు, వైభవము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. మాతాజీ మీ పేరేంటి మాతాజీ? హరే కృష్ణ మాతాజీ మీ పేరు? ఓకే. గీతాంజలి ప్రభుజీ తన పేరు. ఓకే మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్స్ మాతాజీ. సో నెక్స్ట్ వచ్చేసి సరిత మాతాజీ మీరు చదువుతారా? ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. మృత్యు సర్వహరశాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. సమస్తమును మృంగివేయు మృత్యువును మరియు సృష్టించబడుచున్న జీవులను పుట్టించువాడను నేనే అయి ఉన్నాను. స్త్రీలలోని యశస్సు, వైభవము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సామ్సంగ్ SM A175. ఓకే. దివ్యగోళకి శ్రీ మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ. ప్రభుజీ వాయిస్ వినిపిస్తుంది మాత, చదవండి మాతాజీ ప్లీజ్. మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తి శ్రీర్వాక్ష నారీణాం స్మృతిర్మేధా ధృతి క్షమా. సమస్తమును మృంగివేయు మృత్యువును మరియు సృష్టింపబడుచున్న జీవులను పట్టించువాడును నేనే అయి ఉన్నాను. స్త్రీలలోని యశస్సు, వైభవము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సమస్తమును మింగివేయు మృత్యువును అంటే ఈ భౌతిక జగత్తులో ఏవైతే మనము కనిపించే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్నదన్నమాట. బ్రహ్మ దగ్గర నుంచి చిన్న చీమ దాకా, విశ్వం అనేటువంటి బ్రహ్మాండము దగ్గర నుంచి చిన్న మట్టి రేణువు దాకా సమస్తమునకు మృత్యు ఎండ్ టైం ఉన్నదన్నమాట. సో ఈ సమస్తమైనటువంటి మృత్యువును ఏది తినేస్తుంటుంది? కాలము వాటిని హరించి వేస్తుంటుంది, చివరికి మృత్యువు కబళించి వేస్తుంటుంది అనమాట. అలాగే సృష్టించబడుచున్న జీవులను పుట్టించువాడను నేనే ఉన్నాను. అంటే ఒక జీవి భౌతిక జగత్తులో రావటానికి కారణమైనటువంటిది ఆత్మ ప్రవేశం. అయితే జీవాత్మ కానీ జీవాత్మకు చైతన్యమైనటువంటి పరమాత్మ ప్రవేశము ద్వారానే పుట్టుక సాధ్యమవుతుందన్నమాట. సో అందుకని ఆ పుట్టుకను నేనే అని చెప్తున్నాడు భగవాన్. అంతేకాదు స్త్రీలలోని యశస్సు, వైభవము, మనోహరమైన వాక్కు, జ్ఞాపక శక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే అని చెప్తున్నాడు అనమాట భగవాన్ అనమాట. సో జన్మతోనే మనుషుని యొక్క ప్రతి క్షణము మరణం మొదలవుతుంది. అంటే ఒక వ్యక్తి యొక్క జనన మరణములు రెండు కలిసి జన్మిస్తాయి. ఒకటి పెరుగుతూ పోతుంటే ఇంకోటి తరుగుతూ వస్తూ ఉంటుంది అనమాట. సో కాలం గడుస్తున్న కొద్దీ శరీరం పెరుగుతూ ఉంటుంది, వాడు భూమి మీద నిలబడేటువంటి కాలము తరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే నిన్నటి గడిచిన రోజు వాటి వల్ల రాదు ఇటువంటిది అనమాట. అంటే మనం ముందుకు జరుగుతున్నామంటే మరణానికి దగ్గర అవుతున్నామని ఎప్పుడు కూడా అర్థం అనమాట. ఎందుకంటే దాని చివరి ఘాతమే మృత్యు అని చెప్పుకుంటూ ఉంటాం. అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించినంత వరకు జీవులు 6 రకాలైనటువంటి మార్పులను పొందుతారంటారు శ్రీల ప్రభుపాద. పుట్టుట, పెరుగుట, కొంతకాలము స్థితిని కలిగి ఉండుట, ఇతరాలని సృష్టించుట, క్షీణించుట, అంచెమును నశించుట అనేటువంటి 120 సంవత్సరాల జీవన కాలం అనుకుంటే 6తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? ఒక్కొక్కటి 20 సంవత్సరముల వరకు అనమాట.
అలా ఆ విధంగా మనిషి యొక్క జీవనకాలం సరిపోతుంటుంది. సో జననం ఏదైతే ఉందో మొదట గర్భం నుంచి జననం శ్రీకృష్ణుడే. ఆ జన్మమే ఎందుకంటే తదుపరి జన్మలకు కారణమవుతుంది కాబట్టి, తదుపరి కర్మలకు అది నాంది అవుతుంది. పుట్టుకతో మొదలవుతుంది మన జీవితం అన్నమాట. సో అదేవిధంగా కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, బుద్ధి, దృఢత్వము, క్షమ అనేటువంటి 7 వైభవాలు ఉన్నాయి. ఎవరికైనా పొందవచ్చు ఈ 7 వైభవాలు. ఇవన్నీ కూడా స్త్రీవాచకాలుగా చెప్పబడతాయి. అందుకని వీటినన్నిటిని కూడా నారీనాం అని చెప్పడం జరిగిందనమాట. వాటిలో అన్నీ లేక కానీ కొన్ని కలిగి ఉన్నటువంటి మనుషులు కీర్తించబడుతూ ఉంటారు. ఎందుకంటే ధర్మాత్ముడని ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు కీర్తివంతులు, వైభవోపేతులు అవుతుంటారు. ఎందుకంటే సంస్కృతం పూర్ణ భాష అయినందువల్ల వైభవోపేతమైనదని మనం చెప్పుకుంటుంటాం అనమాట. ఆ సంస్కృతంలో ఆ కీర్తి ఎలా కలిగిందంటే, ఆ కీర్తి అనేటువంటి పదం మీరు పేర్లు కనుక చూసుకుంటే కీర్తి, స్మృతి, ధృతి, మేధ, క్షమ ఇవన్నీ కూడా స్త్రీలింగములకు సంబంధించిన నామములుగానే పరిగణించబడతాయి. అంటే ఒక వ్యక్తి యొక్క వైభవం ఏదైతే ఉన్నదో అది స్త్రీవాచకంలోనే చెప్పబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోకూడదు. అలాగే స్మృతి, ఏదైనా విషయం అధ్యయనం చేసేటువంటి మనుషుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకోగలిగితే అతడు చక్కని స్మృతి కలిగి ఉన్నాడని అర్థం. లేకపోతే స్మృతి లేదనేటువంటి విషయం. అదే విషయంగా మేధ అనేటువంటి పదము కూడా అదే చెప్తుంది. అనేక విషయములపై అనేక గ్రంథాలు చదివి వాటిని అవగాహన చేసుకుని అవసరమైనప్పుడు వాటిని ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటారో వారిని మేధస్సులు అంటాము. ఇది కూడా ఆ వ్యక్తికి కీర్తిని కలిగిస్తుంది అనమాట. మనం చూస్తుంటాము ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకమైనటువంటి విభూతి ఉంటుంది. ఆ విభూతి ఎప్పుడైతే ప్రకటమవుతుందో వారికి ఆ విధంగా కీర్తి లభిస్తుంది. ఒకరికి పేరు వల్ల, ఒకరికి వారి చెప్పేటువంటి వారు చేసేటువంటి సేవ వల్ల, లేదా వారి యొక్క వైభవం రకరకాలుగా మనం ప్రదర్శితం అవుతుంటుంది అనమాట. సో అటువంటివన్నీ కూడా ధృతి, దృఢత్వం ఏదైతే ఉన్నదో, స్థిరత్వం అన్నట్టు. దృఢత్వం అంటే స్థిరత్వం, అంటే చంచలము లేకుండా ఉండటము. ఏదైతే భగవానుడు భగవద్గీతలో అనేక సందర్భాలు చెప్పాడో అనన్య 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 అనేటువంటిది అనమాట. అంటే అన్యము కానటువంటిది, అంటే నన్ను మాత్రమే మాం ఏకం అని చెప్తాడు కదా భగవానుడు. ఈ స్థిరత్వము కలిగి ఉంటే కానీ శ్రీకృష్ణుని మీద మనకు మనస్సు నిలబడదనమాట. ఆ స్థిరత్వము కూడా భగవానుడు నేనేం చెప్తున్నాడు, పరిపూర్ణమైనటువంటి యోగ్యత కలిగినటువంటి నమ్రతను, మృదు స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల సుఖ దుఃఖాలలో రెండిటిలో కూడా సమత్వమును కలిగి ఉంటారు. ఇదే క్షమ. ఆ సమత్వమును కూడా నేనంటే మనము ఉత్తమమైనటువంటి లక్షణములు ఎప్పుడు ప్రదర్శించగలమంటే ఎప్పుడైతే ఆ శ్రీకృష్ణుని మనం మనసా వాచా కర్మణ విశ్వసించి దానిని అనుభూతి చెందుతామో అన్ని సందర్భములలో మనలో సమత్వం ప్రకటన అవుతూ ఉంటుంది అనమాట. సో అదే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తర్వాత 35వ శ్లోకంలోకి వెళ్దాం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాతాజీ. హరే కృష్ణ. వైకుంఠేశ్వరి మాత చదివిన మాతాజీ ప్లీజ్. బృహత్సామ తదా సామ్నం గాయత్రీ ఛందసామః మాసానాం మార్గశీర్షో హంబుతూనా కుసుమాకరః. నేను సమావేద మంత్రములో బృహస్పమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీరమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సరోజ మాత చదవండి మాతాజీ. బృహత్సామా తదా సామ్నాం గాయత్రీ చంద్రసామహం
మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. శ్రీల ప్రభుపాద్కి జై. నేను సామవేద మంత్రములలో బృహత్ సామమును, ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దామోదర్ ప్రేమి మాత చదువుతారా మీరు? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామ్. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాత. బృహత్సామా తదా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. నేను శ్రీల ప్రభుపాదుల ద్వారా నేను సామవేద మంత్రాలలో బృహత్సామమును, ఛందస్సులో గాయత్రిని, మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంత ఋతువున అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో సామవేద మంత్రములలో బృహత్సామాన్ని నేనని చెప్తున్నాడు భగవానుడు ఇక్కడ. అలాగే ఛందస్సులలో గాయత్రిని, మాసములలో మార్గశీర్షాన్ని, ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను అని చెప్తూ ఉన్నాను అనమాట. సో బృహత్సామం దేవతలచే గానం చేసేటువంటి శ్రావ్యమైనటువంటి సామవేదం ఏదైతే ఉందో అందులో అసాధారణ మాధుర్యంతో గానం చేయబడేటువంటి బృహత్సామం ఏదైతే ఉన్నదో అది అత్యంత శ్రేష్టముగా చెప్పబడుతున్నది అనమాట. సో అది భగవానునికి ప్రాతినిధ్యం వహిస్తుంది అని శిలా ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు. అలాగే సంస్కృత కవిత్వం ఏదైతే ఉన్నదో ఇది ఆధునిక కవిత్వం లాగా కాకుండా ప్రాస, ఛందస్సులతో కూడినటువంటి నియమాలతో కూడా ఉంటుంది అనమాట. గ్రామటికల్ అనమాట. ఇప్పుడు ఏదైతే మనం తెలుగులో కానీ సంస్కృతంలో కానీ కూడా గ్రామర్ను అనుసరించిన ఛందస్సు అంటుంటాం. దాని ఆధారంగానే శ్లోక నిర్మాణం జరుగుతూ ఉంటుంది అనమాట. అటువంటి నియమబద్ధమైనటువంటి కవిత్వంలో శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి గాయత్రీ మంత్రం ఏదైతే ఉన్నదో అది సాక్షాత్తు భగవాను యొక్క ప్రతినిధిగా చెప్పనమాట. సో ఉదాహరణకి మనకి సాధారణంగా ఏంటంటే ఒక్కొక్క పాదం ఏదైతే ఉంటుందో 4 పాదాలు ఉంటాయి ఒక శ్లోకంలో. ఆ పాదం ఒక్కొక్క పాదము 6 నుంచి 12 అక్షరాలతో నిర్మాణం జరుగుతూ ఉంటుంది అనమాట. వాటిలో గాయత్రి, ఉష్టిక్, ఉష్ణిక్, అనుష్టుప్, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అనేటువంటి ఉదాహరణగా చెప్పుకుంటాము. మన గాయత్రి మంత్రం అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే అనుష్టుప్ మంత్రం, అనుష్టుప్ ఛందస్సు కూడా మీకు అందరికీ తెలిసిన విష్ణు సహస్రనామ శ్లోకములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుష్టుప్ ఛందస్సులో చేసి కూర్చబడినటువంటివి అనమాట. సో అదేవిధంగా 13-19 అక్షరాలతో కూడినటువంటి 4 పాదాలు ఉంటాయి. అవి కొన్ని వ్యాకరణాలు ఉన్నాయి ఛందస్సులు అన్నమాట. అతి జగతి, శక్వరి, అతిశక్వరి, అష్టి అని చెప్తారు. సో ఆ విధంగా మనం ఏవైతే తెలుగులో చెప్పుకుంటాం ఉత్పలమాల, చెంపకమాల, మత్తేభము, కందము ఇట్లా చెప్పుకుంటుంటాం కదా మనం. అదే విధంగా అనమాట సంస్కృతంలో కూడా వివిధ రకములైనటువంటి పేర్లతో కూడినటువంటి ఛందస్సుతో కూడిన నిర్మాణం ఏదైతే ఉన్నదో, శ్లోక నిర్మాణం ఏదైతే ఉన్నదో ఆ ఛందస్సు ఆధారంగా జరుగుతుందనమాట. సో ఆ విషయాన్ని చెప్తూ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో ఇది ఉత్తమమైనటువంటి ఛందోబద్ధమైనటువంటిది. ఈ గాయత్రి మంత్రం ఏదైతే ఉన్నదో దీని ప్రతిరూపమే మనకు రామాయణం అని కూడా చెప్తారు. అంటే గాయత్రి మంత్రాన్ని విస్తరించే రామాయణంలో కూర్చారు అని చెప్పడం జరుగుతుంది అనమాట. అలాగే గాయత్రి మంత్రాన్ని కూడా విశ్వామిత్రుడు కూడా రామాయణంలో కూడా ప్రస్తావిస్తారు గాయత్రి మంత్ర ప్రస్తావన గురించి. సో అందుకని ఆ విధంగా గాయత్రి ఉన్నతమైనటువంటి ఛందస్సుగా చెప్పబడింది. పరబ్రహ్మము యొక్క ధ్వని అవతారాన్ని గాయత్రి మంత్ర జపంతో ఆధ్యాత్మిక జయం పొంది భగవాను యొక్క దివ్యస్థానాన్ని చేరవచ్చని స్పష్టంగా శాస్త్రంలో చెప్తున్నాయి. అయితే శిలాప్రపాద ఏమిటంటే గాయత్రి మంత్ర జపానికి ముందు ప్రతివారు సత్వగుణములో స్థితమవ్వాలి. సత్వగుణములో ఉన్నటువంటి వారు మాత్రమే ఈ సాత్వికమైనటువంటి గాయత్రి మంత్ర జపమునకు అర్హులవుతారనమాట. అంటే నియమబద్ధంగా వ్రాయబడినటువంటి కవిత్వాలలో గాయత్రి మంత్రం గురించి మనకి శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయంలో, 11వ స్కందం 21వ అధ్యాయంలో కూడా చెప్పబడింది అని గాయత్రి మంత్ర వైశిష్ట్యాన్ని, సామవేదంలో బృహత్సామం యొక్క ఔన్నత్యాన్ని చెప్పడం జరిగిందనమాట భగవానుడు. తర్వాత మాసములలో మార్గశీర్షమును అంటాడు భగవానుడు. మాసానాం మార్గశీర్షో అహం, నేను మాసములలో మార్గశీర్షమును. శిలాప్రపాద భాషను చెప్తున్నారు. పొలాల నుంచి ధాన్యాన్ని స్వీకరించి ఎంతో ఆనందంగా అందరూ ఉండేటువంటి నెల ఏదైతే ఉందో మార్గశీర్ష మాసం అన్నమాట. మనం ప్రత్యేకంగా మనకి సంక్రాంతి కూడా మనం అప్పుడే చేసుకుంటూ ఉంటాం.
ఇది అన్ని మాసములలోకెల్లా ఉత్తమమైనదిగా పరిగణించుంటుంది. అంతేకాదు బ్రహ్మలోకమునకు బ్రాహ్మీ ముహూర్త కాలము కూడా ఏది ఈ యొక్క మార్గశీర్ష మాసం ఏదైతే ఉన్నదో బ్రహ్మలోకంలో దీన్ని బ్రాహ్మీ ముహూర్త కాలం అంటారు. మనం ఏదైతే సూర్యోదయానికి ముందు వచ్చేటువంటి కాలం ఏదైతే ఉన్నదో బ్రహ్మముహూర్త కాలం మనకు, అదేవిధంగా బ్రహ్మలోకములో బ్రహ్మముహూర్తి కాలం ఏదంటే మార్గశీర్ష మాసం అనమాట. మనందరం కూడా తిరుప్పావని సేవిస్తూ ఉంటాం మార్గశీర్ష మాసంలో, మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే అనమాట. అందులోని మొట్టమొదటి ధనుర్మాసం. ధనుర్మాసానికి మార్గశీర్ష మాసానికి కొంచెం వ్యత్యాసం ఉన్నది మాసది. ఎందుకంటే మార్గశీర్ష మాసం వచ్చేసి పాడ్యమితో మొదలవుతుంది, కానీ ధనుర్మాసం వచ్చేసి ఏంటంటే సంక్రమణంతో మొదలవుతుంది అన్నమాట. మన సంక్రమణం ఏదైతే ఉందో ఆ సంక్రమణంతో అంటే ఆ సూర్యుడు ఆ రాశిలోకి ప్రవేశించడం ద్వారా ధనుర్రాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది. ఆ మాసం మళ్ళీ ఎప్పుడైతే మకరంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడో అక్కడ మకర సంక్రాంతిగా మనం చేసుకుంటాం. అంటే ఆ యొక్క రాశిలోకి సూర్యుడి ప్రవేశాన్ని అనుసరించి ఆ యొక్క ధనుర్మాసం అనేటువంటి ప్రాముఖ్యత వస్తుంది. కానీ మార్గశీర్షం అనేటువంటిది పూర్తిగా తిథి ప్రకారం వచ్చేటువంటి మాసం మార్గశీర్ష మాసం అనమాట. అందుకని ఆండాళ్ళమ్మవారు తిరుప్పావలి అంటారు, మార్గళి తింగళ్ మది నిరైందనన్నాడా. మార్గశిర మాసాన మంచి వెన్నెల రోజు అని చెప్తుందామన్నమాట. మార్గళి తింగళ్ మది నిరైందనన్నాడా, మంచి రోజు అనమాట. నన్నాళ్ అంటే నల్నాళ్, నల్ అంటే మంచి, నాళ్ళు అంటే రోజు. మంచి రోజు ఏదంటే మార్గళి తింగళ్, మార్గశిర మాసంలో పొద్దున్న ఏదైతే ఉన్నదో బ్రహ్మముహూర్త కాలం ఏదైతే ఉన్నదో అది చెప్తున్నమాట తిరుప్పాయలో. అలాగే వసంత ఋతువులన్నిటిలో కూడా అత్యంత ఆనందదాయకమైనటువంటిది శ్రీకృష్ణునికి ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. మనకు అంటే ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లదనం ఉండకుండా. ఇప్పుడు ప్రస్తుతం వసంతకాలంలో ఎండాకాలం లాగానే ఉంటుంది, వేరే విషయము. వాస్తవానికి అనమాట వసంత ఋతువు అటువంటి స్థితి కలిగి ఉంటుంది. వాతావరణం అతి వేడిగా లేకుండా అతి శీతలం లేకుండా ఫలపుష్ప భరితమై ఉంటుంది. అందుకు కారణం అనమాట. అందుకని ఈ వసంత ఋతువులో శ్రీకృష్ణుని యొక్క అనేక లీలలను మనం గుర్తు చేసుకొని పలు ఉత్సవాలని ప్రత్యేకంగా వసంత ఋతువు సందర్భంగా చేసుకుంటూ ఉంటాం అనమాట. ఆ విషయాన్ని కూడా శిలా ప్రభుపాద మనకు భాష్యంలో గుర్తు చేస్తున్నారు. తర్వాత 36వ శ్లోకం చెల్తున్నాం. జూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. హరే కృష్ణ. కృష్ణకుమారి మాత చదువుతారా? హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ. ఓకే, మాతాజీ కృష్ణకుమారి మాతాజీ. లక్ష్మీ మాతాజీ, లక్ష్మీకే కూర్చోండి. హరే కృష్ణ. చదవనం ప్రభు. మీరు ఇందా ఇప్పుడే చదివారు మాతాజీ. సావిత్రి మాత చదవండి మాతాజీ ప్లీజ్. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. నేను మోసములలో జోదమును, తేజములలో తేజస్సునై ఉన్నాను. అలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. లక్ష్మీ కోసూరి మాత చదువుతారా మీరు? హరే కృష్ణ. ఓకే, మాతాజీ వెళ్ళారు. గీతాంజలి మాతాజీ చదువుతారు ప్లీజ్. హరే కృష్ణ ప్రభు. చదువుతాను ప్రభు. హరే కృష్ణ. ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. నేను మోసములలో జూదమును, తేజస్సులలో తేజస్సునై ఉన్నాను. అలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో నేను మోసములలో జూదమును, తేజస్సులలో తేజస్సును అయి ఉన్నాను.
అలాగనని జయమును సాహసమును బలవంతులలో బలమును అంటే భగవానుడు అన్ని రంగములలో కూడా ఆయన సర్వశ్రేష్ఠుడు. అది దీనికి సంబంధం లేదనమాట. సో గొప్పతనం కేవలం ఒక విభాగానికో రంగానికే కాదు, ఆయన అన్ని రంగాలలో కూడా అత్యంత గొప్పవాడు భగవానుడు. విజయం సాధించే వారిలో విజయంగా, తేజస్సు గల వారిలో తేజస్సుగా శ్రీకృష్ణుడు. అంటే ఎవరికి ఏ వైభవం ఉన్నదో ఆ వైభవం భగవంతుని యొక్క అంశ అనేటువంటి విషయం మనం మర్చిపోకూడదు. మనకు కూడా భగవానుడు తప్పనిసరిగా ప్రతి ఒక్క జీవికి కూడా ఒక వైభవాన్ని ఇస్తారు. అది ఆ వైభవాన్ని మనం గుర్తించి దానిని మనం ఏం చేయాలా, భగవానుని సేవకు వినియోగించాలన్నమాట. కొందరికి చక్కగా పాడేటువంటి కంఠం భగవానుడు ఇస్తాడు, భగవత్ సేవలో వినియోగించాలా. కొంతమందికి చక్కగా పూలని అల్లేటువంటి నైపుణ్యాన్ని భగవానుడు ఇస్తాడు, అది కూడా భగవానుని అంశే, దాన్ని భగవత్ సేవలో వినియోగించాలా. కొంతమందికి చక్కగా ప్రసాదం తయారు చేసేటువంటిది ఇస్తారు, దాన్ని భగవానికి నివేదన చేయాలా. కొంతమంది భక్తులకు తగిన సేవ చేసేటువంటి అర్హతని ఇస్తారు. అంటే ఎవరికి ఏ విధమైనటువంటి వైభవాన్ని భగవానుడు ఇచ్చాడో ఆ వైభవాన్ని తనకు కాకుండా భగవానుని సేవలో వినియోగించటమే ఉత్తమమైనటువంటి భగవత్ సేవ, భాగవత సేవ అవుతుందన్నమాట. సో ఆ విషయం మనం ఎప్పుడూ మర్చిపోదు. అలాగే సాహసులలో బలవంతులలో ఆయనకు మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేదు. ఎందుకంటే బాల్యంలోనే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి అపారమైన శక్తి, భగవానుని శక్తి మనకు అక్కడ ప్రదర్శనం అవుతుందన్నమాట. విధంగా దేనిలో కానీ జయములో కానీ, తేజస్సులో కానీ, యత్నంలో కానీ, బలంలో కానీ, ఏ విషయంలో చూసినా కూడా శ్రీకృష్ణుని అధిగమించగలగడం మీకు సృష్టిలో ఎవరూ చేయలేరు. అది భగవంతునికి మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని చెప్తున్నాడు. సో అందులో మొట్టమొదటి దానికి వద్దాం మనము. నేను మోసములలో జూదమును అన్నాడు. జూతం చలయతామస్మి అని చెప్తున్నాడు. దీని వెనక ఎందుకు భగవానుడు ఇవన్నీ మంచి గుణాలని చెప్తూ మధ్యలో జూదం గురించి, అది కూడా ప్రత్యేకించి కలియుగంలో నిషేధించబడినటువంటి జూదం గురించి ఎందుకు భగవానుడు ఇక్కడ ప్రస్తావించాడు? హరే కృష్ణ, ఎవరైనా గెస్ చేస్తారా? జూతం గురించి మిగిలినవన్నీ కూడా ఉత్తమమైనటువంటి లక్షణాలను ప్రస్తావిస్తూ ఇక్కడ మధ్యలో సడన్ గా జూదం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు భగవానుడు? హరే కృష్ణ. నియమాలలో ఉంది కాబట్టి ప్రభు, అది 4 నియమాల్లో నిషేధం కాబట్టి కాదు మాతాజీ, ఇక్కడ ఈ శ్లోకములలో మనం చూస్తున్నాం కదా, అంత ముందు శ్లోకములు, రాబోయే శ్లోకములు అన్ని కూడా ఉత్తమమైనటువంటి లక్షణాల ప్రస్తావనే భగవానుడు చేశాడు. కురుక్షేత్రానికి నాంది అదే కదా ప్రభు? కురుక్షేత్రానికి నాంది. ఇంకా ఇంకా దేనిలోనైనా ఆయనే ప్రభుజీ. దేనిలోనైనా ఆయనే. ఓకే, ఇంకెవరైనా చెప్తారా ప్లీజ్? అంటే వచ్చేది కలియుగం కాబట్టి కలి ప్రభావం వల్ల అలా మోసాలు ఉంటాయి కదా, అందుకని దానికి ప్రాధాన్యత ఇచ్చారేమో అని నేను అనుకుంటున్నాను ప్రభుజీ. మోసం చేసే వాళ్ళకి మోసం లాగానే నేను కూడా వాళ్ళకి అట్లనే చేస్తాను అంటున్నారు అనుకుంటా ప్రభుజీ ఉద్దేశం. హరే కృష్ణ. అంటే ప్రభుజీ అన్నిట్లో కింగ్ కృష్ణ ఓన్లీ కింగ్ కదా, సో అంటే వ్యసనాలలో జూదం కూడా కింగ్ కదా. అవును. ఓకే, ఇంకెవరైనా ప్రయత్నం చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభు, చెప్పండి ప్రభు. అయితే ఎవరి గుణాన్ని బట్టి వారికి అది అనుభవించుకునే రకంగా ప్రభుజీ ఇక్కడ చూపిస్తున్నట్టున్నారు ప్రభుజీ. ఓకే ఓకే ప్రభుజీ కృష్ణ అంటే మోసంలలో నేను జూదంను అంటున్నాడు. అంటే మోసాలలో టాప్ మోస్ట్ ఏంటంటే జూదం. ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళకి నేను ఆ విధంగానే చేస్తా అంటున్నారు అనుకుంటాను. ఎస్ మాతాజీ. ఓకే ఓకే. సో బేసికల్గా ఏంటంటే ఈ భౌతిక జగత్తులో మనకి మాయ అనేటువంటిది మన పక్కనే ఉంటుంది ఎప్పుడు కూడా. మనం ఎప్పుడైతే కృష్ణుని మర్చిపోతామో మాయ మనల్ని అటాక్ చేస్తుంటుంది, మనల్ని మాయలోకి లాక్కెళ్ళిపోతుంటుంది. కృష్ణుని ఒక్క క్షణం మర్చిపోతే చాలు, వెంటనే మాయ లాగేసుకుంటుంది. ప్రభు చెప్పినట్టు మాయ యొక్క బలం అంత దృఢంగా ఉంటుందన్నమాట. అందుకనే మాయ యొక్క దృఢానికి పరాకాష్ట భౌతిక జగత్తులో ఒక వ్యక్తి పూర్తిగా ఎంత గొప్ప ఉత్తమమైనటువంటి వాడైనా సరే మాయ ప్రభావానికి ఎలా లోనవుతాడని చెప్పేటువంటిది జూదం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు మహాభారత యుద్ధంలో హరీష్ ప్రభు చెప్పినట్టు మహాభారత యుద్ధాన్నే మనం ప్రామాణికంగా తీసుకున్నాం. ఎక్కడ మొదలైంది? దీనికి కారణం జూదంతో మొదలైంది. ఎందుకని? ధర్మనిష్ఠా గరిష్ఠుడైనటువంటి ధర్మరాజు జూదం ఆడాడు, అవునా కదా?
సో ఎందుకు ఆడాడు? కృష్ణుణ్ణి మర్చిపోవటం వల్ల జూదం ఆడాల్సి వచ్చింది ఆయన. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక గుర్తు చేసుకుంటే, జూదం ఆడేటప్పుడు దుర్యోధన ఏం చెప్పాడు? నేను ఆడను, నా తరఫున మా మామ అయినటువంటి శకుని జూదం ఆడతాడని చెప్పాడు. అదే ధర్మరాజు కూడా నేను ఆడను, నా తరఫున మా బావ అయినటువంటి కృష్ణుడు ఆడతాడు జూదం అని చెప్పుంటే ఏమయ్యేది మహాభారతం? కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది కదా అసలు. సో అందుకని కృష్ణుని ఒక్క క్షణం మర్చిపోయినా కూడా మనం ఎంత పతనం అవుతామని చెప్పడానికి మహాభారతం ఒక ఉత్తమమైనటువంటి ఎగ్జాంపుల్. అందులో జూదం అనమాట. అంటే జూదం ఎంత భయంకరమైనటువంటి వ్యసనం అంటే, అన్ని ధర్మములు తెలిసి, అన్ని శాస్త్రములు తెలిసి, ఎంతో నిష్ఠతో అనుసరించేటువంటి ధర్మరాజును కూడా చాలా సులభముగా లొంగ తీసుకున్నది జూదం అనమాట. సో అటువంటి జూదం ఏదైతే ఉన్నదో దాన్ని నేనేం చెప్తున్నా అంటే, మనల్ని మోసం చేయడానికి భౌతిక జగత్తు సృష్టించింది ఎవరు? భగవానుడే. త్రిగుణములు ఎక్కడి నుంచి వచ్చినాయి? భౌతిక జగత్తులోని. త్రిగుణములకు మనం ఉండేటువంటిది భౌతిక జగత్తు అంతా దేని వేటి వలన నియంత్రించబడుతుంటుంది? త్రిగుణముల వలన నియంత్రించబడుతుంది. ఈ త్రిగుణముల నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? మళ్ళీ భగవాను పాదములను పట్టుకోవాలా. అదే కదా భగవాను చెప్పే, దైవీ హేషాం గుణమయీ మమ మాయా దురత్యయ మామే వైశ్యసి ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఈ మాయలో నువ్వు పడకుండా ఉండాలంటే ఏం చేయాలా? నా పాదాలు పట్టుకోవాలి నువ్వు అని చెప్తాడు. మాం ఏవ ప్రపద్యతే అని చెప్తాను. నన్ను మాత్రమే, ఇంకెవరిని పట్టుకున్నా కాదండి, కేవలం కృష్ణుని పాదములు పట్టుకుంటే తప్ప మనం బయటపడలేము. ఈ భౌతిక జగత్తులోంచి, ఈ మాయలోంచి బయటపడలేము, ఈ జూదంలోంచి బయటపడలేము. ఎందుకంటే ఈ జూదం ఎందుకనంటే, మనం ఎప్పుడైతే కృష్ణుణ్ణి మర్చిపోతామో మన ప్రయత్నం మనం చేస్తున్నామని అర్థం కదా. ఎప్పుడైతే మన ప్రయత్నం అనేసరికి అది జూదం అయిపోయింది ఆటోమేటిక్గా. సో అందుకని మన ప్రయత్నం ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. కేవలం శ్రీకృష్ణుని మీద మాత్రమే మన యొక్క స్మరణ అనేది ఉండాలా, మన కర్మ అదే విధంగా ఉండాలా, మన ఆచరణ అదే విధంగా ఉండాలంటే త్రికరణ శుద్ధిగా మనము నిరంతరము అనన్యమైనటువంటి కృష్ణ భక్తిలో మాత్రమే నిలిచి ఉండాలా. ఎప్పుడైతే కృష్ణ అనేటువంటి పదం మైండ్స్లో ఖాళీ అవుతుందో వెంటనే అక్కడ వచ్చి మాయ వచ్చి కూర్చుంటుంది అనమాట. సో అందుకని అంత జాగ్రత్తగా మనము ఉండాలనే విషయాన్ని గుర్తు చేస్తూ భగవానుడు ఇక్కడ జూదాన్ని కూడా మా మోసములలో జూదాన్ని నేను అని చెప్తున్నాడు భగవానుడు. శ్రీకృష్ణుడు తన సంపదగా సద్గుణాన్ని కూడా కాకుండా దుర్గుణాలను కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ప్రత్యేకించి జూదం అనేటువంటిది కుటుంబాలను, వ్యాపారాలను, జీవితాలను నాశనం చేసే ప్రమాదకరమైనటువంటి దుర్గుణం అనమాట ఈ జూదం ఏదైతే ఉందో. అందుకని జూదం లేక కూడా దేవుని యొక్క మహిమ అయితే దానిలో ఎటువంటి హాలేదు, మరియు దాన్ని ఎందుకు నిషేధించారనేటువంటి ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే దేవదేవుడు ఆత్మకు శక్తిని, దానితో పాటు ఎంపిక చేసుకునే స్వేచ్ఛను కూడా మనకి ఇచ్చాడు. అంటే మన యొక్క పరిధిలో మనము స్వతంత్రముగా మన నిర్ణయములు మనం తీసుకోగలిగినటువంటి శక్తిని, భగవాను పరిస్థితిని కూడా భగవానుడు ఇచ్చాడనమాట. మనం ఆయన్ని మర్చిపోవాలని ఎంచుకుంటే అతను మనకు మర్చిపోయే శక్తిని ఇస్తాడు. ఆయన్ని గుర్తు చేయాలనుకుంటే ఆయన్ని గుర్తుంచుకునే శక్తిని ఇస్తాడు భగవానుడు. అందుకని విద్యుత్ శక్తి మన ఇంట్లో అన్ని రకాలుగా వాడతాం, వేడికి వాడతాం, చల్లదనానికి వాడతాం అనమాట. సో అందుకని అది ఎలా సద్వినియోగం చేసుకోవాలా, దుర్వినియోగం చేసుకోవాలనే విషయం మన మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక చెప్పినప్పుడు ఎప్పుడైతే జూదంలో మా ధర్మరాజు కనుక నేను మా బావ కృష్ణుడిని పిలుస్తాను, నా తరఫున ఆయన ఆడిస్తానని ఆయన కనుక ఆ క్షణంలో కృష్ణుడిని గుర్తు చేసుకుంటే ఏమయ్యేది? కృష్ణుడు అక్కడ నుంచునేవాడు, శకుని పాచికలు పారేవి కాదనమాట. సో ఆ విధంగా అందుకని అటువంటి విషయాన్ని మనకు గుర్తు చేయడం కోసమే భగవానుడు జూదమును కూడా నేనేం చెప్తున్నాడు. కానీ దేవదేవుడు ఇచ్చినటువంటి అన్ని సమస్తమైనటువంటి ఏర్పాట్లను దుర్వినియోగం చేయాలని నిర్ణయించుకుంటే మనకు పాపకర్మలకు భగవానుడు బాధ్యత వహించడు. ఎప్పుడైతే దానిని మనం సద్వినియోగం చేసుకొని భగవంతుని నివేదనగా, భగవంతుని సేవగా ఆచరిస్తామో భగవానుడు మనకు దాన్ని అనుగ్రహిస్తారనమాట. సో అందుకని జూతం ఛలయతామస్మి, నేను మోసములలో జూదమును, తేజస్సులలో తేజస్సును అయి ఉన్నాను. అలాగే జయమును, సాహసనమును, బలవంతులలో బలమును నేనే అని భగవానుడు మనకి ఈ శ్లోకం ద్వారా స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత 37వ శ్లోకంలోకి వెళ్దాం. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః
కవీనాముషనా కవి. హరే కృష్ణ. శాంసంగ్ SMA 175F. మాతాజీ చదువుతారా మీరు? శాంసంగ్. హరే కృష్ణ. మాతాజీ పేరు తెలుసు ఎవరికైనా? హరే కృష్ణ అండి. మాతాజీ మీ పేరండి మాతాజీ? హారతి అండి. చదవండి మాతాజీ ప్లీజ్. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునినామావ్యుహం వ్యాసః కవినామూషణ కవిః. నేను వృష్ణి వంశీయులలో వాసుదేవుడిని, పాండవులలో అర్జునుడిని, మునులలో వ్యాసుడిని, ఆలోచన పరులలో శుక్రాచార్యుడును అయి ఉన్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ. పుష్పమాత చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. ప్రణామం. హరే కృష్ణ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనామప్యహం వ్యాసః కవీనాముషణ కవిః. మీనింగ్ మాతాజీ కింద నేను హరే కృష్ణ. మాతాజీ వినపడలేదు మాతాజీ, మీరు చదవలేదు కింద మీనింగ్ మాతాజీ. నేను విష్ణువంశీలలో నేను వృష్ణి వంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనా పరులలో శుక్రాచార్యుడను అయి ఉన్నాను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను వృష్ణి వంశీయులలో వాసుదేవుడను, పాండవులలో అర్జునుడను, మునులలో వ్యాసుడను, ఆలోచనా పరులలో శుక్రాచార్యుడను. శ్రీకృష్ణుడు ఆదిదేవుడైతే బలరాముడు సాక్షాత్తుగా ఆయన మొట్టమొదటి విస్తరణ అన్నమాట. అంటే అవ్యవహిత విస్తృతాంశం అని చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకని ఇద్దరు కూడా వసుదేవుని కుమారులే కాబట్టి ఆయన్ని వాసుదేవుడు అని బలరాముడిని కూడా ప్రస్తావిస్తారనమాట. మనకి నారాయణుని యొక్క విస్తారం అంటే అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ అనేటువంటి మనకి నాలుగు ఏవైతే ఉన్నాయో అవి సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, వాసుదేవ అనేటువంటి 4 భాగములుగా చెప్తామన్నమాట. విస్తారములు 4 ప్రధాన విస్తారములు. సో అందులో వాసుదేవ విస్తారమునికి సంబంధించినటువంటి విషయములు అనమాట. అందుకనే ఏదైతే ప్రాథమికమైనటువంటి విస్తరణ ఏదైతే ఉన్నదో అది వాసుదేవుడిగా చెప్తారు. 2 రకములు అయినటువంటి విషయములు అనమాట. వసతీతి దేవ వాసుదేవ, వసుదేవ సూత్ర వసుత వాసుదేవ 2 పదాలు మనకు వస్తాయన్నమాట. అంటే సమస్తం అంతటా కూడా నివసించువాడు వాసుదేవుడే. అంటే ఏదైతే వాసుదేవుడు అనేటువంటి పదము కృష్ణుడికి బలరాముడికి ఉన్నదో, అంటే వీళ్ళకి వసుదేవుడు కుమారులు అవడం వల్ల వచ్చిందంటే కాదు. వాళ్ళకి అంతకు ముందు కూడా వాసుదేవుడు అనేటువంటి పేరు ఉన్నది. ఎక్కడున్నది? వైకుంఠంలోనే ఉన్నదనమాట. వైకుంఠంలో నారాయణుని యొక్క 4 ప్రధానమైనటువంటి విస్తారములలో ఒక విస్తారము వాసుదేవుడు. అది సాక్షాత్తు బలరాముడు అనే విషయాన్ని ఇక్కడ శిలాప్రపాద మనకి చెప్తున్నారనమాట. సో ఇక్కడ భౌతిక జగత్తులో వాసుదేవుడు. మనం ఇంకో ఉదాహరణ తీసుకుంటే దామోదరుడు అని మనం చెప్పుకున్నాం. దామోదరుడు అంటే దామమునకు ఉదరమునకు దామము కట్టబడినటువంటి వాడు, అంటే పొట్టకు తాడు కడతారు కాబట్టి ఆయన దామోదరుడు అంటే ఇది భౌతిక జగత్తులో జరిగినటువంటి లీల. దీనికి ముందు ఆయన దామోదరుడు అనే పేరు లేదా ఉన్నది. అంటే అంతకుముందు దానికి పేరంటే దామములను ఉదరములో కలిగిన వాడు, అంటే విశ్వములో ఉన్నటువంటి సమస్త లోకములను తన ఉదరములో ఉన్నటువంటి వాడు కాబట్టి ఆయన దామోదరుడు. సో అందుకని భగవాను యొక్క ప్రతి నామమును కూడా భౌతికార్థము, ఆధ్యాత్మిక అర్థము 2 కూడా ఉంటాయన్నమాట ఎప్పుడు కూడా అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా వాసుదేవుడు అనేటువంటి బలరాముడు ఎవరైతే ఉన్నారో అది నేనే చెప్తున్నాను భగవానుడు. ఇక్కడ ఈ సందర్భంలో వాసుదేవ అనేటువంటి పదం బలరాముడిని సూచిస్తుందని శిలాప్రపాద మనకి స్పష్టం చేస్తున్నాడు. ఎందుకంటే సమస్త అవతారములకు ఈ యొక్క భౌతిక జగత్తులో మనం చూసినట్టు అవతారములకు మూలము వాసుదేవ అంశ అనేటువంటి విషయాన్ని, ఏదైతే 4 ప్రధానమైనటువంటి విస్తారములు ఉన్నాయో అందులో వాసుదేవ విస్తారం నుంచి ఇవన్నీ రావటం జరిగిందనమాట. సో అలాగే స్వాంశములు, విభిన్నాంశములు అనే అంశాన్ని కూడా శిలాప్రపాద ప్రస్తావిస్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు బృందావనం, తన లోకములో గోలోక బృందావనాన్ని ఎప్పుడు కూడా ఆయన వదిలిపెట్టడు. ఇతర ప్రాంతాలలో దర్శనమించే ఆయన రూపాలన్నీ కూడా ఆయన విస్తరణలే. ఆయన ప్రత్యక్ష విస్తరణని స్వాంశలు అంటారు, ఇతర విస్తరణలను విభిన్నాంశములు అని చెప్తుంటాడు అనమాట. అంటే సాక్షాత్తు భగవాను నుంచి విస్తరించినటువంటి వాసుదేవుడు, ఆ వాసుదేవుని నుంచి విస్తరించినటువంటి విస్తారములు. సో ఆ విధంగా భగవాను యొక్క విస్తారములు 2 రకములుగా ప్రాథమికంగా ఉంటాయని శిలాప్రపాద మనకు భాష్యంలో చెప్తున్నారు.
అదే సందర్భంలో అర్జునుడు, వ్యాసుడు కృష్ణుని యొక్క ప్రతినిధులుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే నరులలో శ్రేష్టమైనటువంటి పాండవ మధ్యవుడు ఎవరైతే ఉన్నారో అర్జునుడు, ఆయన ధనుంజయుడు అంటుంటాము. ఈ భగవద్గీతలో ప్రధానమైనటువంటి భూమిక కలిగినటువంటి వాడనమాట. ఆయన నరనారాయణుల్లో నరుని యొక్క అవతారంగా కూడా మనం చెప్పుకుంటాం. నరనారాయణ అవతారం కూడా భగవాను యొక్క విస్తారమైనటువంటి అంశం, ఒక అవతారమే. అందులో నరుని యొక్క ఇక్కడ విభిన్నాంశముగా అయినటువంటి అర్జునుడు కూడా ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. అలాగే మునులలో శ్రేష్టమైనటువంటి వాడు వ్యాసదేవుడు, వేదవ్యాసుని గురించి చెప్పుకుంటాం. వాస్తవానికి ఆయన పేరు మనకు తెలుసు, కృష్ణద్వైపాయనుడు అనేటువంటి పేరు అనమాట. మనకి మహాభారతంలో 3 కృష్ణులు కనిపిస్తారు. ఒకటి సాక్షాత్తు భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు, రెండవది వ్యాస భగవానుడు. ఎవరైతే వ్యాసము అంటే రచించడం అనమాట, వ్యాసము చేయటం అంటాం. అంటే రచించడాన్ని, రాయటాన్ని వ్యాసము చేయటం అంటాం తన సంస్కృతంలో మనము. అంటే ఏవైతే వేదములను వ్యాసము చేశాడు కాబట్టి, వేదములను రచించాడు కాబట్టి ఆయన వేదవ్యాసుడైనాడు. ఆయనకు అది వచ్చినటువంటి తర్వాత సార్థక నామం అది. కానీ వాస్తవమునకు ఆయనటువంటి పేరుకు ఆయనకు పెట్టినటువంటి కృష్ణుడే. ఇంకా కృష్ణుడు ఎక్కడి కృష్ణుడు? ద్వైపాయన కృష్ణుడు అనమాట. అంటే నది యొక్క రెండు విభాగముల మధ్యలో ఒక లంకలలాగా అక్కడ జన్మించాడు కాబట్టి కృష్ణ ద్వైపాయనుడు, 2 పాయల మధ్యలో జన్మించాడు ఆయన. అందుకని కృష్ణ ద్వైపాయనుడు అని చెప్తారు. అలాగే శ్రీకృష్ణ భగవానుడు. అలాగే ద్రౌపది ఎవరైతే ఉందో, ద్రౌపదిని కుమార్తె ఎవరైతే ఉన్నదో ద్రౌపది, ఆమె పేరు కూడా కృష్ణే. సో ఆ విధంగా 3 కృష్ణులు మనకు దర్శనం ఇస్తారు మహాభారతంలో. సో ఆయన్ని బాదరాయణుడు అని కూడా చెప్తూ ఉంటారు, మనకు తెలిసిన విషయం. మానవ సంక్షేమం కోసం వైదిక జ్ఞానాన్ని, పురాణాలను విస్తరించినటువంటి సాక్షాత్తు కృష్ణావతారమే వ్యాసుడు అనే విషయం మనము గుర్తు చేసుకోవచ్చు. మనకు భాగవతంలో కూడా మొట్టమొదట ప్రథమ స్కందంలోని ఆ భగవాన్ యొక్క అవతారములలో అది కూడా చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలాగే కవులలో శుక్రాచార్యుడు. కవి అంటే ఏంటంటే అసాధారణమైనటువంటి మేధా సంపత్తి, దూరదృష్టి కలిగినటువంటి వాళ్ళని కవులు అంటారు అనమాట. సో అందుకని ఇక్కడ కవీనాం ఉషనామహం అని చెప్తున్నాడు అనమాట. ఉషనుడు ఎవరంటే శుక్రాచార్యుడు. ఏదైనా విషయాన్ని సమగ్రంగా ఆలోచించేటువంటి శక్తిని కలిగినటువంటి వాళ్ళు కవులు. సాధారణమైనటువంటి మేధా సంపత్తి, దూరదృష్టి కలిగినటువంటి దానవ గురువు అయినటువంటి ఉషనుడు ఎవరైతే ఉన్నారో ఆయన, శుక్రాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన నేనే అని చెప్తున్నాడు భగవానుడు. నీతి శాస్త్రాల్లో అపారమైనటువంటి ప్రావీణ్యం ఉండి దయాగుణంతో రాక్షసులకు గురివై వారికి దిశానిర్దేశం చేసినటువంటి శుక్రాచార్యుడు తన అసాధారణ పాండిత్యం కలవంటే దానవులైనటువంటి వారికి కూడా ఎంతో వారికి మంచి చేయాలి, వారిని మానవులుగా మార్చాలనేటువంటి విషయంతో వాళ్ళకు గురువుగా మరి విశ్వ ప్రయత్నం చేశాడు ఆయన శుక్రాచార్యుడు. కానీ ఆయన మాటను వాళ్ళు లెక్క పెట్టలేదు. అటువంటి కవుల విభాగంలో శ్రీకృష్ణుని విభూతికి శుక్రాచార్యుడు ప్రతినిధిగా ఉన్నాడు అనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకముల ద్వారా మనకి భగవానుడు చెప్తున్నాడు. సో ఇక్కడ నేను ఆపుతున్నాను. ఇవాళ వరకు మనము చెప్పుకున్నటువంటి విషయములలో మీరు ఏదైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ ఉంటే చెప్పేటువంటి ప్రయత్నం చేయగలరు. అందాక నేను మొట్టమొదటి క్లాసులో చెప్పినట్టు ఎవరైతే మీరు నోట్స్ పెట్టుకొని రాసుకుని ఉన్నారో ఒక్క పాయింట్ని అందరితో పంచుకుంటే అది ఒక చిన్న రివిజన్ లాగా, మినీ రివిజన్ అవుతుంది మనకు అందరికీ కూడా ఇవాళకి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తప్పు చేసి మనం ఇక్కడ జైల్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏమవుతున్నది, జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఏమవుతారు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళకి విడుదల జరుగుతుంది. అలాగే ఈ అందరూ విడుదల కాదు కదా, మళ్ళీ ఒక్కొక్కళ్ళు అందులో రకరకాలైనటువంటి శిక్షలు అనుభవిస్తూ చాలా మంది ఉంటారు జైల్లో. సో ఈ భౌతిక జగత్తులో కూడా రకరకాలైనటువంటి శిక్షలు అనుభవిస్తూ మనం ఉన్నాం. మనం ఇక్కడ సుఖాలు కానీ కష్టాలు కానీ, దేహానికి సంబంధించి కానీ మనసుకు సంబంధించి కానీ మనం గత జన్మల్లో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాం. అదే సందర్భంలో మనల్ని మనం మెరుగుదిద్దుకొని మళ్ళా ఈ భౌతిక జగత్తుకు రాకుండా ఉండేటువంటి అవకాశము భగవానుడే కల్పించాడు. సో దాన్ని అందిపుచ్చుకొని బయటకు వెళ్దామా, లేకపోతే ఇక్కడే నిలిచిపోదామా? అంటే ఈ వ్యవస్థ నిర్మాణము, వ్యవస్థ నిర్వహణ భగవానుడు చేశాడు. కానీ దానిని వినియోగం చేసుకునేటువంటి శక్తి, జ్ఞానము భగవానుడు జీవుడి స్వేచ్ఛకు వదిలిపెట్టాడు అనే విషయం చెప్పడమే ఇక్కడ దాని ఉద్దేశం. ప్రభు హరే కృష్ణ. అవును ప్రభు, ఇందులో ఇప్పుడు ఇది కూడా చూసుకుంటే ఇప్పుడు మాయ కూడా తనే కదా. ఇప్పుడు మనం దేంట్లో అయితే మాయలో పడిపోతున్నామో, యోగమాయ మహామాయ 2 కూడా ఆయనే. మరి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఒక మాయలోనేమో భగవంతుడు కనిపిస్తాడు, ఇంకో మాయలోనేమో కర్మ కనిపిస్తుంది.
సో దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ప్రభు, మనకి ఇంటి దగ్గర వేడి వేడి వస్తువులు ఉంటాయి, మనకి తెలుసు కాబట్టి మనం ఏం చెప్తాం పిల్లలకి, వేడి అనేటువంటిది మనకి అవసరం. ఎందుకని మనం ఆహారం తయారు చేసుకోవాలంటే స్టవ్లు గిన్నెలు ఇవన్నీ వేడి చేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నమాట. సో ఆ వేడి చేసుకోవటము మనకు అవసరం. అందుకని అప్పుడు మనం ఏం చేస్తాం, పిల్లలు దాని దగ్గర వెళ్ళొద్దురా తాకుతుందని చెప్తాం. సో వాడు అయినా కూడా మూర్ఘంగా నాకేం కాదు నేను వెళ్ళి తాకుతాను కాకపోతే వాడి చేయి కాలుతుంది అనమాట. సో భగవానుడు అందుకే ఇవన్నీ ఏర్పాటు చేసినా కూడా ఇవన్నీ అవసరమే జీవికి. మాయ కూడా అవసరమే, మరపు కూడా అవసరమే. అంటే మనల్ని మనము కొన్ని విషయాలు మర్చిపోలేకపోతే మనం ముందుకెళ్ళలేం. సో అదేవిధంగా ఇవన్నీ కూడా జీవితానికి అవసరమే. అయితే ఇవన్నీ జీవితానికి అవసరమైన దేని వల్ల నీకు ఉపయోగము, దేని వల్ల నువ్వు ముందుకెళ్తావు, దేని వల్ల నువ్వు నిలబడిపోతావు అనే అంశాలు కూడా అందుకే ఆయన చెప్పింది. సో అవన్నీ కూడా ఏర్పాడంతా కూడా ఆయన ఎంతో చక్కగా చేసి మనకు అందించాడు. అయితే ఏంటంటే దాన్ని ఎలా వినియోగం చేసుకోవాలని మన చేతుల పని అనమాట. సో అందుకని మనం పిల్లవాడిని ఏం చేస్తామంటే వాడు తాగితే కాలుతుందని వాడిని కట్టేస్తే ఏమవుతుంది, వాడు మళ్ళీ దాన్ని వినిపించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. అది అవుతుంది మనకు అనమాట. మన పరిస్థితి అదే అవుతుంది. సో అందుకని ఆ స్వేచ్ఛ ఆయన ఇచ్చాడు. ఆ స్వేచ్ఛని మనం సద్వినియోగం చేసుకోవడమే మనం చేయవలసినటువంటి ఉత్తమమైనటువంటి ధర్మము. హరే కృష్ణ. హరే కృష్ణ. నోటెడ్. హరే కృష్ణ. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మాతో చెప్పండి మాతో. దీనికి ఫాలో అప్ క్వశ్చన్ ప్రభుజీ. అంటే ప్రభుజీ, అంటే ఇది ఓకే, అంటే మన ఫ్రీ విల్ స్వామి ఇచ్చారు, దాన్ని మనం ఎలా వాడుకుంటాము అనే దానిపై మన లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది, బేస్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు బుద్ధి అనేది ఆయన ఇచ్చిందే కదా ప్రభుజీ. బుద్ధి మనం వాడే బుద్ధి ఆయన ఇచ్చిందే వాడుకునేది. కానీ ఆ బుద్ధి కూడా మన మన ప్రీవియస్ కార్మిక్ అకౌంట్ బట్టి డిసైడ్ అవుతుంది కదా ప్రభుజీ. మళ్ళీ ఫ్రెష్ గా రాదు కదా. మళ్ళీ దాని ఫ్రెష్ గా వచ్చి ఉంటే మనము జ్ఞానం ఉంటే, అఫ్ కోర్స్ జ్ఞానం ఉంటే మంచిని చూజ్ చేసుకుంటాం, జ్ఞానం లేకపోతే వాడి మైండ్ ప్రకారం వాడు చెడుని చూజ్ చేసుకుంటాడు. బట్ ఏదైతే మన మైండ్ బుద్ధి ఉందో అది కూడా మళ్ళీ ప్రీవియస్ నుండే వస్తుంది కదా ప్రభుజీ. మాతాజీ, మనస్సు బుద్ధి అహంకారం ఏదైతే సూక్ష్మ శరీరం అంతర్భాగం అంటామో దేహంతో పాటు ఏర్పడతాయి మాతాజీ. సో దేహంతో స్థూల శరీరము సూక్ష్మ శరీరము ఇవి దేహ సంబంధమైనటువంటివి. సో పంచభూతములతో కూడినటువంటి స్థూల శరీరము, మనస్సు బుద్ధి అహంకారమైనటువంటి సూక్ష్మ శరీరము, ఇవి రెండు కూడా దేహ సంబంధమైన విషయములు అనమాట. సో ఈ మనస్సు బుద్ధి అహంకారం ఏదైతే ఉన్నాయో ఇవి దేని మీద ఆధారపడి ఉంటాయంటే, ఏవైతే మన శరీరంలోకి ప్రవేశించేటువంటి దారులు ఏవైతే ఉన్నాయో ఆ దారులను బట్టి మీద ఆధారపడి ఉంటాయి. సో బుద్ధి అనేటువంటి శక్తి భగవానుడు ఇచ్చినటువంటిది, అందులో ఎటువంటి అనుమానం లేదు మీరు చెప్పింది. అయితే ఆ ఇచ్చినటువంటి శక్తిని ఎలా వినియోగించుకోవాలో మనం తీసుకోవాల్సిందే, మనం చేసేటువంటి పని అనమాట. ఒక 10 మంది వ్యక్తులు ఉంటే 10 మందికి ఒకే వస్తువుని ఇస్తే 10 మంది 10 రకాలుగా వాడతారు. సో దాని లక్ష్యం భగవానుడు ఒకటి అనుకొని ఇస్తాడు, ఇంకోటి తయారు చేస్తారు దాన్ని అనమాట. సో అదేవిధంగా బుద్ధి అనేటువంటి శక్తి భగవానుడు ఇచ్చిందే. శక్తి ఇచ్చాడు ఆయన, బుద్ధి అనేటువంటి శక్తిని ఇచ్చాడు. కానీ ఆ బుద్ధిని వినియోగించుకోవడం వల్ల మనం ఏం చేస్తాము, ఆ వినియోగించుకునే దాని మీద మనస్సు ప్రభావం కలుగుతుంది. ఎట్లా కలుగుతుంది? ఏవైతే ఇంద్రియముల ద్వారా మనం ప్రవేశించేటువంటి శరీరములో ప్రవేశించేటువంటి జ్ఞాన మార్గాలు ఏవైతే ఉన్నాయో, జ్ఞానేంద్రియములు, ఆ మార్గముల ద్వారా ప్రవేశించే వాటి వల్ల మనస్సు బుద్ధి అహంకారము ముడిపడి ఉంటాయన్నమాట. సో ఇది మళ్ళా మనము ఏదైతే భగవానుడు ఏర్పరిచినటువంటి వనరులను మనము వినియోగించుకునే తీరును బట్టి ఆధారపడింది. ఫర్ ఎగ్జాంపుల్, కళ్ళతో చూడటము, మంచి చూడొచ్చు, చెడు చూడొచ్చు. మంచిని చూస్తే ఏమవుతుందంటే మనలో సత్ప్రవర్తన మొదలవుతుంది, చెడుని చూస్తే ఏమవుతుంది, దుష్ప్రవర్తన మొదలవుతుంది. అలాగే నోటితో తినేటువంటిది ఏదైతే భగవత్ ప్రసాదం అయితే మన ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, భగవత్ ప్రసాదం కాకపోతే మన ప్రవర్తన ఇంకోటంగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా భగవాన్ ఏర్పరిచినటువంటివి. ఏర్పరిచిన వాటిని అన్నిటినీ కూడా భగవత్ ప్రీతిగా చేయమని ఆయన ఇచ్చినటువంటి పని మనకు బేసిక్గా ఆయన ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ వనరులన్నీ ఇచ్చాడంటే, ఇవన్నీ కూడా నాతో సంబంధం ఉన్నటువంటివి, నా సేవకై వినియోగించమండి అని ఆయన ఇచ్చినటువంటి ఏర్పాటు. దాన్ని ఏం చేస్తున్నాము, నేనే అనుభవిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి స్వామిత్వం అంటాం మనం అనమాట. యజమాని భావం ఏదైతే ఉన్నదో అక్కడ వస్తున్నది ఇబ్బంది కదా. అందుకనే కదా భౌతిక జగత్తులోకి వచ్చింది మనం. ఆ యొక్క బుద్ధి వల్లనే కదా భౌతిక జగత్తులోకి వచ్చింది. సో అందుకని ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట. ప్రత్యేకించి జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది తెలుసుకోవడం వల్ల తెలుసుకొని ఈ బంధాలన్నింటినీ కూడా, అందుకని అన్నమాచార్య వారు చాలా సింపుల్ గా ఒకే ఒక వాక్యంలో చెప్పారు, తెలిసితే మోక్షము,
తెలియకుంటే బంధము అంటాడు ఆయన కీర్తనలో. బంధం. సింపుల్ గా ఇంత సబ్జెక్ట్ అని కూడా ఆయన ఒక 2-4 పదాల్లో చెప్పేశాడు అనమాట. తెలుసుకోవడం ఇంపార్టెంట్. తెలుసుకోవడం ఏది ఏంది ఏమిటి ఎందుకు ఎందుకు ఎందుకు. అందుకనే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ. పరిప్రశ్నలు వేసుకోవాలి మనము. పరిప్రశ్నలు మనం అంతకుముందు కూడా చెప్పుకున్నాం. 5 రకములైనటువంటి 5 ప్రాథమికంగా 5 ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడికి వెళ్ళాలి, మనం ఎందుకు వచ్చాం ఈ భౌతిక, నేను ఎవరని తెలుసుకోవడం మొదటి, ఎందుకు వచ్చామని తెలుసుకోవడం ఒకటి, తర్వాత ఏం చేయాలని తెలుసుకోవడం ఒకటి, చేస్తే ఏమవుతుందని తెలుసుకోవడం ఒకటి, మనం ఎక్కడికి వెళ్ళాలని తెలుసుకోవడం, వెళ్ళకపోవడానికి ప్రతిబంధకాలు ఏంటి అనేటువంటి విషయం తెలుసుకోవడం ఒకటి. ఇవి పరిప్రశ్నలు అంటారు. ఈ ప్రశ్నలు ఏవైతే 5-6 ప్రశ్నలు ఉన్నాయో, 5 ప్రత్యేకంగా ప్రాథమికమైనటువంటి 5 పరిప్రశ్నలు అనమాట. అంటే ఆత్మ సంబంధమైన ఆత్మ ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడికి వెళ్తుంది, వెళ్ళటానికి ప్రతిబంధాలు ఏంటి, ఈ 5 ప్రశ్నల జ్ఞానాన్ని తెలుసుకోవడమే పరిప్రశ్నలు అనమాట. ఈ పరిప్రశ్నలు తెలుసుకోవాలంటేనే మనం గురువు ఆశ్రయము. అందుకనే తెలిసితే మోక్షము, తెలియకుంటే బంధము. అందుకనే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన. అప్పుడు ఎప్పుడైతే గురువును ఆశ్రయించి ప్రశ్నలు వేసి దానికి సంబంధించిన జ్ఞానాన్ని తెలుసుకుంటాం, ఉపదేశాన్ని పొందుతామో అప్పుడు జ్ఞానం మనకు తెలుస్తుంది అనమాట. తద్వారా జన్మరాహిత్య స్థితి మనకు సులభం అవుతుంది అనే విషయాన్ని అన్ని కూడా అందులో భగవాన్ మాన్యుల్ ఇచ్చాడు అనమాట. హరే కృష్ణ. అంటే ప్రభుజీ ఇప్పుడు ఇది మనం తీసుకునే మంచి డిసిషన్స్ పైన కంప్లీట్ మన లైఫ్ అనేది బేస్ అయి ఉంటుంది. ప్రభుజీ నాకు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు కొంతమంది పుట్టుకతో కానీ అంటే ఏదైనా ప్రాబ్లం అంటే అంటే మానసికంగా డల్గా ఉంటారు, అంటే వాళ్ళకి అర్థం కావు ఇవి చెప్తే. అప్పుడు వాళ్ళకి అది ఎలా వాళ్ళు ఎలా తీసుకుంటారు ప్రభుజీ స్వామి చెప్పింది మెసేజ్ ని? మాతాజీ, అందుకే భగవానుడు చెప్పింది భగవద్గీతలో అదే, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్పాడు ఆయన. అందుకే అంటే ఆ స్థితికి రావడానికి కూడా ఎన్నో జన్మలు ఎత్తాలన్నమాట. జన్మలు ఎత్తే కొలది నెమ్మదిగా ఆ యొక్క పరిస్థితికి ఏర్పడుతుంది వాళ్ళకి అనమాట. సో అందుకని అప్పటిదాకా వాళ్ళు జన్మలు జన్మిస్తూనే ఉండవలసిందే, ఇంకా అనుమానం ఏం లేదు అందులో. సో అందుకని తలుపు తట్టి చెప్తారు మహాత్ములైనటువంటి వాళ్ళు, శిలాప్రభుపాద లాంటి వారు వచ్చి, లేకపోతే గురు మహారాజులు లాంటి వాళ్ళు వచ్చి మనకేంటంటే తలుపు తట్టి చెప్తారు, లేదా భక్తుల ద్వారా సందేశం పంపిస్తారు. నాయన భగవద్గీత క్లాసు, భాగవతం క్లాస్ అని చెప్తారు. చెప్తే విని వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, రాని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. వచ్చినటువంటి వాళ్ళ పురోగతి, మనందరం కూడా అలా వచ్చినటువంటి వాళ్ళమే కదా. ఏ విధంగా మనం పురోగతి చెందామో మనందరికీ తెలిసిన విషయమే. చెప్పినా కూడా రాని వాళ్ళు ఉంటారు కొంతమంది, వచ్చినా కూడా జారే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో ఇవన్నీ ఏంటంటే ఎన్నో జన్మలు ఎత్తితే గానీ ఆ పరిణతి రాదనమాట. హరే కృష్ణ. అంటే 100కి రావాలి మనం, అంటే ఆ స్టేజ్కి వచ్చాకే ఆ జ్ఞానం వస్తుంది, అప్పుడే మనం బయట ఆటోమేటిక్ గా అందు నుంచి బయటపడతాం. అప్పటిదాకా జన్మలు ఎత్తుతూ ఉండవలసిందే. ప్రభుజీ ఇంకొక క్వశ్చన్ ప్రభుజీ, ఇందాక మీరు జూదం తను అనే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పారు కదా ప్రభుజీ, ఎక్స్ప్లెయిన్ చేసి. సో మాయ కూడా తనే అంటే మాయ ఇప్పుడు సారీ ప్రభుజీ, జూదం నేను ఎందుకు అన్నారు అంటే, మీరు ఏమన్నారంటే ఎక్కడైతే కృష్ణుడు ఉండారో అక్కడ నేను అంటే అక్కడ గుర్తు చేయడానికి నేను ఉంటాను అని మీరు చెప్పారు కదా. అప్పుడు మాయ ఉన్న చోట కూడా కృష్ణుడు ఉంటారు కదా మరి? ఉన్నాడు మాతాజీ, మాయ కృష్ణ ఉంటారు. అందుకని ఇప్పుడు మనం కృష్ణుని చూస్తున్నామా, మాయను చూస్తున్నామా? మనం కృష్ణుని చూస్తున్నాము. చూస్తుంటే మాయ ప్రభావం ఉండదు. ఇప్పుడు జూదం దగ్గర కూడా కృష్ణుని గుర్తు చేసుకుంటే జూద ప్రభావం ఉండదు. అదేగా చెప్పింది. గుర్తు చేసుకోండి. కొంచెం కన్ఫ్యూజన్. సారీ ప్రభు, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పేవి కానీ అడిగేవి కానీ? ఓకే, ఇంకేం లేకపోతే వీ కెన్ గో ఫర్. ప్రభుజీ ఇప్పుడు మార్గశీర్షం